స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు మిక్సీ జార్లో ముందుగా 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంగువ వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే కూడా వేస్తున్నాను, స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందని. తర్వాత మిక్సీని పల్స్ మోడ్లో కొంచెం కచ్చా పచ్చాగా తిప్పుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. మనకి మార్కెట్లో బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అది తెచ్చేసి నిలువుగా చాకుతో కట్ చేసుకొని లోపల గింజలు అయితే నేను ఇలా స్పూన్ సహాయంతో తీసేస్తున్నాను. సో కారం 3 వంతులు తగ్గిపోతుందనమాట. చక్కగా స్టఫింగ్ను మొత్తాన్ని కూడా దీంట్లో పెట్టేసేసుకోవాలి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మిర్చి ఉన్నాయి కదా, వాటన్నిటిని నీట్గా పెట్టేసేసుకుంటున్నాను. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎయిర్ ఫ్రైయర్ ఫ్రైయింగ్ మోడ్లో 12 మినిట్స్ అయితే ఉంది మా దాంట్లో. సో అలా పెట్టేసుకొని 6 మినిట్స్ తర్వాత మళ్ళీ రివర్స్లో వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేశాను. సో 12 మినిట్స్లో అయితే మనకి బజ్జీలు రెడీ అయిపోయినాయి, స్టఫింగ్ బజ్జీ. ఈ బజ్జీని వేడి వేడి అన్నం పెట్టేసుకొని టమోటా రసం చేసుకొని నలుచుకొని తింటే సూపర్ ఉంటుంది. అదేవిధంగా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం వంకాయతో పెరుగు పచ్చడి చేస్తున్నాం. వంకాయతో పెరుగు పచ్చడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నన్ను ట్రస్ట్ చేయండి, 100కి 200% సూపర్ ఉంటుందన్నమాట. మనం చెప్తే కానీ తెలియదు అనమాట వంకాయ పెరుగు పచ్చడి అని చెప్పేసి. మా పిల్లల్లాగా వంకాయ తినడానికి మారాన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా పెట్టేయచ్చు ఈ ఐటెం చెప్పకుండా. తర్వాత ఇది వచ్చేసి మనం పెద్ద వంకాయలు తీసేసుకొని చక్కగా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. దాంట్లో చిన్నులపాయలు పెడుతున్నాను కదా, ఆ చిన్నులపాయలు మనం వంటలైతే వాడము, బట్ ఇవి ఎయిర్ ఫ్రైయర్లో కాలాక ఒత్తాయి తినడానికి అయితే చాలా బాగుంటుంది. అందుకని ఈ వంకాయ చేసినప్పుడల్లా వెల్లుల్లిని అలా పెడతానమాట. దానిపైన ఆయిల్ అయితే రాసేసి చక్కగా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేసుకుంటున్నాం. ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని 12 మినిట్స్ ఫ్రైయింగ్ మోడ్లో పెట్టేసేసాను. తర్వాత మళ్ళీ ఒక 5-6 మినిట్స్ తర్వాత దాన్ని తిప్పేసేసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా తోలు కూడా ఎక్కడికక్కడ ఊడిపోతుంది. తర్వాత ఈ వంకాయల్ని కూడా ఆరాక తోలంతా తీసేసుకోవాలి. అది పొయ్యి మీద కాల్చిన దానికన్నా కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా అంటే చాలు, చక్కగా కట్ అయిపోతుంది. దీన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి, లేదంటే చాకుతైనా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. తర్వాత ఒక చిక్కటి పెరుగు తీసేసుకొని దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఉంది కదా, దాన్ని అందులో వేసేసుకోవాలి. అదేవిధంగా పెరుగు చట్నీలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే బాగుంటాయి. నేనైతే చాపర్లో వేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేసాక దాంట్లో పచ్చిమిర్చి, క్రంచీనెస్ కోసం పల్లీలను అలా వేసుకున్నాను, వేయించిన పల్లీలని. తర్వాత కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ 2 మినిట్స్ అలా చాప్ చేసుకున్నాను. చాప్ చేసిన మిశ్రమం మొత్తాన్ని కూడా పెరుగులో కలిపేసేసుకొని మనకు కావాలంటే తడక వేసుకోవచ్చు. అన్నట్టు చపాతీ లేయర్స్గా తినడం ఎంతమందికి ఇష్టమో, లేయర్స్గా చేస్తే కోన్ షేప్లో వస్తాయి. అది కూడా టైం టేకింగ్ కదా, సో అలా కాకుండా నేను ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చక్కగా లేయర్గా వస్తుంది. చపాతీ కూడా చాలా పొంగి సాఫ్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. తిను బాగుందా? ఫ్రైడ్ ఆనియన్స్ తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేసుకోవటమే. 12 మినిట్స్లో ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా రెడీ అవుతాయి. వీటిని ఏవి ఎంత క్రంచీగా ఉన్నాయో కదా, వీటిని దాల్ ఫ్రైలో కానీ లేకపోతే బిర్యానీ పైన చల్లుకొని తింటే చాలా ఇష్టం. నాకైతే పర్సనల్గా చాలా ఫేవరెట్, ఉత్తయ్య తినేస్తాను. హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై కోసం ముందుగా బెండకాయని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. తర్వాత పొడవుగా కట్ చేసి దాంట్లో పసుపు, ఉప్పు, కారము, 2 స్పూన్ల శనగపిండి, కొంచెం బియ్యపిండి క్రంచీనెస్ కోసము, అదేవిధంగా 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని లైట్గా నీళ్లు చిలకరిచ్చేసేసుకొని ఇలా కలిగి పెట్టుకోండి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఇలా సిలికాన్ది తీసుకున్నాను, మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. నేను అన్ని రకాలుగా చూపిద్దామని చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే కరకరలాడే బెండి ఫ్రై రెడీ. కావాలనుకుంటే కొంచెం టైం తక్కువ తీసుకుంటే అయిపోతుంది, అంతే, చాలా సింపుల్. ఇప్పుడైతే మనం ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ పూల్ మకానా ఖీర్ చేసుకున్నాము. పూల్ మకానాని ఇంగ్లీష్లో లోటస్ సీడ్స్ అంటారు. ఇందులోనే నేను జీడిపప్పు వేస్తున్నా, సపరేట్గా వేయించుకోకుండా. 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని అలా కలిపేసేసి బటర్ పేపర్ వేసేసుకొని ఎయిర్ ఫ్రై చేస్తున్నాను దీన్ని 12 మినిట్స్ వరకు. ఇది మనకి అయినయి లేనిది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, ఒకదాన్ని వేయించుకున్నాక ఇలా పట్టుకుంటే అలా తునిగిపోవాలన్నమాట. ఒక సగం ఉంచేసి సగం మిక్సీ అయితే వేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని తురిమి పెట్టేసేసుకున్నాను.
పాయసాన్ని మనం తయారు చేసుకోవాలంటే మరుగుతున్న పాలల్లో మనం పూల్ మకాన వేయించుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని తర్వాత మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా వేయించుకున్న పౌడర్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడరు, మళ్ళీ తురిమిన బెల్లాన్ని కూడా వేసేసి కొంచెం ఒక ఉడుకు రానిచ్చుకోవాలన్నమాట. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒక 5 మినిట్స్ ఆగి తింటే అది కొంచెం ఉబ్బేసేసి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడన్నా ఏదైనా శనివారం కానీ అట్లా ఏమన్నా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలంటే క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదైనా డెజర్ట్ లాగా తినాలనుకుంటే. ఇదండి మా వీడియో.